మహారాష్ట్రలోని ధారాసివ్ జిల్లా భూం ప్రాంతంలో ఘోరమైన పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా నిర్మా సర్ఫ్ కొన్ని రసాయనాలతో కలిసి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2.3 లీటర్ల కల్తీ పాలను తయారు చేశారు కొందరు దుర్మార్గులు. అంతేకాకుండా ఈ పాలను రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా కూడా చేస్తారు. అవి కల్తీ పాలని తెలియక ప్రజలు తాగేశారు. అయితే స్థానిక పోలీసులు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఈ దారుణ నిజాలు బయటపడ్డాయి. ఇక పశువుల మేత విక్రయాల వ్యాపారం ముసుగులో నిందితులు ఏకంగా డిటర్జెంట్ పౌడర్, పామాయిల్, అతి తక్కువ నాణ్యత గల రసాయన పొడులను వాడి కృత్రిమ పాలను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక నిందితుల సేల్స్ రిజిస్టర్లను విశ్లేషించగైతే గత 6 నెలల్లోనే దాదాపు 2,30,470 కిలోల నకిలీ పాల పొడిని వాడి 9.21 కోట్ల విలువైన 23 లక్షల లీటర్ల సింథటిక్ పాలను తయారు చేసినట్లు లెక్కలు కూడా తేలాయి. ఇక ఈ ముఠ అవలంబిస్తున్న కల్తీ విధానం అధికారులను సైతం ముక్కున వేలు వేసుకునేలా చేసింది. ఇక నిందితులు ప్రతి 100 లీటర్ల స్వచ్ఛమైన పాలలో 10 లీటర్ల చొప్పున ఈ ఘోరమైన కృత్రిమ పాలను కలిపి విక్రయిస్తున్నారు. ఈ లెక్కింపులో ప్రకారం భూం ప్రాంతంలోని ప్రధాన పాలు సేకరించే కేంద్రాల నుంచి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు ఏకంగా 2.3 కోట్ల లీటర్ల కంటే ఎక్కువ కల్తీ పాలు సరఫరా అయినట్లు అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. ఇక పాలు చిక్కగా కనిపించడానికి, ల్యాబ్ టెస్టుల్లో ఫ్యాట్ లెవెల్స్ సరిగ్గా చూపించడానికి నిర్మా సర్ఫ్ పొడి, ఇక పామాయిల్ వాడటం విశేషం. ఇక డిటర్జెంట్ పౌడర్, రసాయనాలతో కూడిన ఈ పాలను నిరంతరం తాగడం వల్ల కాలేయం, కిడ్నీలు, జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటాయని వైద్య నిపుణులు కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధుల ప్రాణాలకి ఇది తీవ్ర ముప్పుగా మారుతుందని స్పష్టం చేశారు. ఇక భూం తాలూకా నుంచి ప్రతిరోజు లక్షల లీటర్ల పాలు ఎగుమతి అవ్వడమే కాకుండా 70 నుంచి 80 టన్నుల కోవా కూడా ఉత్పత్తి అవుతుండడంతో ఈ స్కామ్ తీవ్రత మరింత పెరిగింది.